ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని స్తుతించుకున్నాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 33వ వచనం చదువు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనెంత కాలము నా దేవుని కీర్తించెదను. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు ప్రభువా. ఈ యొక్క ఆదివారపు మధ్యాహ్న కాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా, మేము ఈ లాక్డౌన్ సందర్భంలో మేము సంఘముగా కూడుకొనలేకపోతున్నాము. అందువలన సంఘస్థులందరూ, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ సంఘస్థులందరూ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ఆరాధనలోకి, అయా మిమ్మల్ని ఆరాధించడానికి మేము ప్రభా ఆసక్తితో ఈ వీడియో చేయుచున్నాము. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని విని శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందాలని ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా తోడుగా ఉన్నారు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ మధ్యాహ్న కాలం ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మీకు దగ్గర అవ్వాలని ఆశపడతా ఉన్నాను. చదువుకున్న వాక్య భాగంలో దావీదు గారి యొక్క ఆశ, దావీదు గారి యొక్క కోరిక ఇక్కడ రాయబడి ఉన్నది. మానవులుగా ప్రతి ఒక్కరికి ఆశలు సహజమే. మానవులందరికీ రకరకాలైనటువంటి కోరికలు, ఆశలు అనేవి ఉంటాయి. అయితే కొన్ని భూ సంబంధమైన కోరికలు, కొన్ని పరలోక సంబంధమైన కోరికలు, కొన్ని ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని ఆశలు నెరవేర్చుకునేటువంటి కోరికలు, కొన్ని రకాలైనటువంటి తృప్తి చెందడానికి నెరవేర్చుకోవాలనేటువంటి కోరికలు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆశ లేని వారు, కోరిక లేని వారు అంటూ ప్రపంచంలో ఏ ఒక్కరూ లేరు. అందరూ సహజమే. చిన్నపిల్లలకు కోరిక ఏంటి? మంచి బట్టలు, స్కూలు పోతే పుస్తకాలు, పెన్ను, బలపం, రకరకాల కోరికలు, ఐస్ క్రీమ్స్, ఇట్లాగా. పెద్దలకు ఒక రకమైన కోరికలు. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. చదువుకునే పిల్లలకు కదిలిస్తే ఎందుకోసం చదువుతున్నామంటే, నేను చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, మంచి గృహం కట్టుకోవాలి, ఇలాంటి మంచి కోరికలు ప్రతి మనిషికి ఉండటం సహజమే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులకు ఒక రకమైన కోరికలు ఉంటాయి, విశ్వాసులుగా ఉన్న వారికి ఒక రకమైన కోరికలు ఉంటాయి, దైవ సేవకులకు కొన్ని కోరికలు ఉంటాయి, అలాగే రాజకీయ నాయకులకు వాళ్ళకునే కోరికలు. ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా, మంత్రి వరకు అవ్వాలనే ఆశ సహజం. కానీ ఇక్కడ భక్తుడు దావీదు గారు, ఈయన ప్రస్తుతం ఈ మాట చెప్పినప్పుడు ఈయన మహారాజుగా ఉన్నాడు. ఈయనకు ఒక కోరిక ఉంది. మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి కోరికలు ఉంటాయి? ఈ రాజ్యం ఈ రాజ్యం నాది, ప్రక్క రాజ్యాన్ని కూడా జయించాలి, ఇంకా నేను ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. కానీ ఈ దావీదు భక్తునికి తినటానికి, త్రాగడానికి, సుఖించడానికి ఏ విధమైనటువంటి లోపం లేదు. కానీ కోరికలు అనేవి ఆయనకు చాలా ఉన్నాయి. ఒక 5 రకాల కోరికలు నేను ఈ మధ్యాహ్న కాలం నేను ఉంచుతాను. ఒక అరగంట లోపే నేను ఈ వాక్య భాగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. గమనించుకోండి. ఈ సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒక పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకొని రాసుకుంటే మంచిదని ఆశపడతా ఉన్నాను. నెంబర్ 1, దావీదు గారికి ఉన్నటువంటి ఒక మంచి కోరిక. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం
33వ వచనములో వ్రాయబడి ఉంది. నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలం నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను. అది ఆయన కోరిక. ఈ బంగ్లా తప్ప ఇంకొక బంగ్లా కట్టించుకుంటాను, ఈ అంతఃపురం కాకుండా ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటాను, అది కదా ఆయన కోరిక. ఆయన కోరిక ఏమిటంటే, నేను నా జీవిత కాలం అంతా, లైఫ్ లాంగ్ జీవిత కాలం అంతా యెహోవాను స్తుతిస్తాను, కీర్తనలతో స్తుతిస్తాను. చూడండి, దావీదు గారి భక్తి స్తుతితోనే ప్రారంభమైంది. ఆయన ఎక్కువగా స్తుతించేవాడు. స్తుతి అనే పేరు మనం వినగానే దావీదు గారు గుర్తొస్తాడు మనకి. ఆయన పశువుల కాపరిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రభుని స్తుతించేవాడు, కీర్తనలు పాడేవాడు, ప్రభుని గణపరిచేవాడు. ప్రభుని గణపరిచేటువంటి ఆ పద్ధతుల్లో కీర్తనలు పాడుట ఒకటి, పాటలు పాడుట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఒక సంగతి మనం గుర్తిస్తాం. ఏమిటంటే, భక్తులు వారికి జయం వచ్చిన ప్రతిసారి స్తుతిలే చెల్లించారు. యుద్ధంలో జయం వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిన ఇశ్రాయేలు ప్రజలు మోషే స్తుతించారు. అలాగే దావీదు గొలియాతును ఓడించినప్పుడు స్త్రీలు స్తుతించారు. యుద్ధంలో జయం వచ్చినప్పుడు చాలా మంది స్తుతులు దేవునికి చెల్లించినట్లుగా మన వాక్యంలో చూడగలుగుతాం. కాబట్టి స్తుతి, అందుకే ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు, స్తుతిని ఆయుధమైతే విజయం నీ సొంతం అన్నాడు. స్తుతి మనకి చాలా అవసరం. అదే పరిశుద్ధుడైన పౌలు గారు ఏం చెప్పాడంటే, ప్రతి విషయంలో ప్రభుని స్తుతించాలన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం 1వ తెస్సలోనిక పత్రికలోకి మనం వస్తే 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మాట చెప్పి 2వ పాయింట్లోకి వస్తాం. ఎందుకు అసలు ఈ పాట ఎలా వస్తుందంటే, దేవుడు చేసిన మేలులు మనం మరిచిపోయినప్పుడు పాట వస్తుంది. దేవుడు నాకు ఎంత గొప్ప మేలులు చేశాడని చెప్పి ఆ ప్రభుని స్తుతించకుండా, స్తుతి అంటే పొగడతా, ప్రభుని పొగడకుండా మనం ఉండలేం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పాటకున్నటువంటి ఒక గొప్ప దీవెనకరమైన పరిస్థితి. వాస్తవానికి చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలలు కూడా పాటలే పాడారు. పాటలు పాడినప్పుడు వారు గొప్ప జయాన్ని చూశారు. కాబట్టి పాటలు పాడాలి. ఒక భక్తుడు ఒక సంగతి రాశాడు. మన అగాపే మినిస్ట్రీలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, దేవుని కృపను బట్టి నేను రచించినటువంటి పుస్తకాలు. వాటిలో ఒకటి మేలుకో ఓ మానవ. ఈ పుస్తకంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు ఆత్మ పరలోకం వెళ్తుంది. పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు అనుమతించడు. ప్రభా, నేను నీ సేవకున్నయ్యా అంటే, ఓకే, నీకు వచ్చిన ఒక పాట పాడు, అప్పుడు ఈ పరలోకపు ద్వారములు తెరవబడతాయి అని అక్కడ చెప్పబడింది. ఆయన పాస్టర్ 5,000 మంది సంఘానికి కాపరి. పాటల ఫైర్ టీం ఉంది, పాటలు నడిపించే వాళ్ళు ఉన్నారు. ఈయన పాడటం మర్చిపోయాడు. అప్పుడు వెంటనే ఆలోచన చేస్తే సండే స్కూల్లో ఆయన నేర్చుకున్న పాట జ్ఞాపకం వచ్చింది. అప్పుడు పాడటం ప్రారంభించాడు. ఆ పరలోకపు ద్వారములు తెరవబడ్డాయి, పరలోకం వెళ్ళాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాటలు పాడదాం, ప్రభుని స్తుతించుదాం. ఈయన ఎంత గొప్ప స్థాయిలో ఉండి, మహారాజు అయి ఉండి దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే కేవలం ఆదివారం కాదు, ఎప్పుడు? నా జీవిత కాలం అంతా, లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా ప్రభుని స్తుతించుట. 2వ ఆశ, దావీదు గారి 2వ కోరిక, 2వ ఆశ. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 27 అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి దానిని నేను వెతుకుచున్నాను.
ఆ వరాన్ని నేను వెదగుచున్నాను. యెహోవా ప్రసన్నతను యెహోవా ప్రసన్నత చూచుటకును చూచుట. ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమిటండి ఈ కోరిక? లేక ఈయనకేం ఇల్లు లేదా దేవుడి మందిరంలో నివసించడానికి? అంతఃపురాలు ఉన్నాయి, బంగారపు సింహాసనం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనకు ఒక అద్భుతమైన కోరిక ఒకటి ఉంది. ఏమిటి దావీదు గారి రెండవ కోరిక అంటే యెహోవా మందిరములో నివసించడం. ఎప్పుడు? ఆదివారం అరగంట, బుధవారం 10 నిమిషాలు, శనివారం ఒక అరగంట. ఎప్పుడు? జీవిత కాలమంతా నేను దేవుడి మందిరంలోనే గడపాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఎందుకంటే దేవుని గొప్పతనం ఎవరికైతే తెలుస్తుందో వారు దేవునితోనే గడపాలని ఆశపడతారు, దేవుని మందిరంలో గడపాలని ఆశపడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ భాగ్యం నిజంగా ఆలోచన చేయండి. మీ కుటుంబాల్లో ఎంతమంది విగ్రహారాధనలో ఉన్నారు? మీ కుటుంబాల్లో ఎంతమంది లోకంలో ఉన్నారు? మీరు కుటుంబాల్లో ఎంతమంది పాపశాపములు ఉన్నారు? నీవు ఇక్కడున్నావంటే, నేను ఇక్కడున్నానంటే, మనందరం రక్షణ పొంది పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామంటే ఆ దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత, భాగ్యం, కృప, వరం. అంతకంటే ఇంకేం చెప్పలే. అందుకనే మనం ఆశపడాలి ప్రభుని ఆరాధన చేయడానికి. వాస్తవానికి ప్రియ సంఘమ, దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయకపోవడం చాలా దుఃఖంగా అనిపిస్తూ ఉంది. వాస్తవానికి మనం ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కానట్టు అనిపిస్తుంది. సరిగ్గా భోజనం చేయడం లేదు, చాలా దుఃఖకరం. కానీ తప్పని పరిస్థితులలో మనం దేవుడి మందిరాల్లో గడపలేకపోతున్నాం, గృహాల్లో ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దావీదు గారి యొక్క రెండవ కోరిక దేవుని యొక్క మందిరంలో నివసింపాలని. చూడండి ఎలాంటి మంచి కోరిక. ఈ దేవుని మందిరానికి సంబంధించి ఇంకొక కోరిక ఉంది ఆయనకి. చూద్దాం. కీర్తన గ్రంథం 84, సామ్స్ చాప్టర్ 84, 84వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఏదంట మాష? నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. చాలు చాలు. దేనికి? యెహోవా మందిర ఆవరణాలన్నా చూద్దామని. అది సమస్య. నీకైతే అబ్బాయి లాక్డౌన్ జీవితకాలం అంతా ఉంటే బాగుండు, చర్చికి రాకుండా ఉండొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఆశ లేదు. నీకు ఆశ ఎలా ఉందంటే రోజు ఆదివారం కూడా పనికి వెళ్ళి సంపాదించుకుంటే బాగుండని ఆశపడుతున్నాము. 10,000 డబ్బులు ఉంటే ఇంకా 10,000 పోగేయాలని ఆశపడుతున్నావు. ఓకే, మంచిదే, నీ కుటుంబానికి అవసరమే, కానీ దానికంటే శ్రేష్టమైనది ఇది. దావీదు భక్తుడు అన్నాడు, దేవుని మందిర ఆవరణాలు చూడాలని ఆశపడుతున్నాను. నిజంగా పిల్లరా, అలాంటి మంచి ఆశలు మీలో ఉన్నట్లయితే ఒక మాట చెప్పమంటారా? నీకు వచ్చే ఆశలు ఎలాంటివో ఆలోచన చేస్తే నీ ఆత్మీయ స్థితి ఎలాంటిదో నీకు అర్థమవుతుంది. కనుక నీకు వచ్చే ఆశలు, నీకు వచ్చే కోరికలే నీ ఆత్మీయ స్థితిని తెలియజేస్తాయి. సరే ప్రియ దేవుని బిడ్డలారా, 3వ విషయంలోకి వద్దాం. దావీదు గారి యొక్క కోరికలు: 1, జీవితకాలం అంతా ప్రభుని స్తుతించాలి, పాటలు పాడాలని. 2వ ఆశ, జీవితకాలం అంతా దేవుని మందిరంలో గడపాలని, ఆయన ఆవరణాలు చూడాలని. 3వ కోరికను నేను మీ ముందు ఉంచుతాను. కీర్తన గ్రంథం 71 అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 71, 17వ వచనం చదువుదాం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచేయనట్లు తల నెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కోరిక. ఏమండి, మనం ఆశపడతాం ఏమని?
నేను 10 కాలాల పాటు ఒక 100 సంవత్సరాలు బతికితే బాగుండు. దేనికోసం మందు తాగటానికి, దేనికోసం లోకమును గడపడానికి. కానీ దావీదు గారి యొక్క భక్తి ఆశలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమంటున్నాడు ఆయన? యేసయ్యా, వచ్చే తరానికి నీ బాహుబలం, అంటే నిన్ను గురించి చెప్పడానికి, పుట్టబోయే వారికి కూడా నీ యొక్క గొప్ప కార్యాలను గురించి తెలియజేయడానికి, నీ ఆశ్చర్య కార్యాలు ఎంతవరకు నేను చెప్తానే ఉన్నాను. అంటే టోటల్గా ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే సేవ చేయడం, యేసు ప్రభు గురించి చెప్పాలనే ఆశ, దేవుని సేవ చేయాలనేటువంటి ఆశ. ఏమిటంటే ఆశ? యేసయ్యా, ఇప్పటి వరకు నీ ఆశ్చర్య కార్యాలు నేను చెప్తానే ఉన్నాను, కానీ వచ్చే తరానికి చెప్పాలని ఆశపడుతున్నాను, పుట్టబోయే వారికి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఒక దేవుని ఎదుట ఒక చిన్న విన్నపం చేశాడు ఆయన. ఏమిటంటే, తల నెరసి వృద్ధుడనయ్యేంత వరకు నన్ను బ్రతకనిచ్చి నన్ను విడిచిపెట్టకుండా నన్ను కాపాడయ్యా, నేను మాత్రం నీ సేవ చేసుకుంటానని చెప్పాడు. నిజంగా ఈ మాటలు నేను చదివినప్పుడు నాకు చాలా దీవెనకరంగా ఉంది. నిజంగా ఎన్నో పర్యాయాలు సేవలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవాన్ని చూసినప్పుడు, దేవుడు నాతో పాటు నివసించే సందర్భాలు ఆలోచన చేసినప్పుడు నేను ప్రభుతో కొన్నిసార్లు అన్నాను, ఇంకొక జన్ముంటే బాగుంది యేసయ్యా, నీ సేవ చేసుకుంటాను అనిపించింది నాకు. అదే సమయంలో చాలా కష్టాలు వచ్చినాయి. వాస్తవానికి 1 నెల ఈ ప్రాంతంలో కూడా నాకు అనిపించింది, సేవకులను కాకుండా ఉంటే ఎంత బాగుండి అనిపించింది. ఎందుకంటే అంత కష్టతరమైన పరిస్థితులు సేవలో ఉంటాయి. కానీ అదే సమయంలో ఆ దేవాది దేవుని యొక్క అనుగ్రహం, ఆయన పోషణ, ఆయన నాతో గడిపే సమయం, ఆయన కృపలు అవన్నీ ఆలోచన చేస్తే మరొక జన్మ ఉంటే నీ సేవకుడిగా ఉండాలని ఆశపడుతున్నానని ప్రభుత్వం నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆ గొప్ప దేవుడు, ఆ దేవుడు నేను సేవకు వెళ్ళటం ఎంత గొప్ప ధన్యత. దావీదు గారు ఆశ చూడండి ఏమన్నాడు. ఏమండి, ఒక టీవీ చూసాడు, టీవీ గురించి చెప్తాడు, సినిమాకి వెళ్ళి వచ్చినాడు, సినిమా గురించి చెప్తాడు. కానీ క్రీస్తు ప్రభువు యొక్క రుచి నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పకుండా ఉండలేవు. ప్రియా క్రైస్తవ సంఘమా, అగాపే బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసి నడిపించావా? ఎప్పుడన్నా నీ బంధువుల కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభు సన్నిధికి నడిపించావా? రేపు నేను ప్రభు ఒక ప్రశ్న అడగబోతున్నాడు. నువ్వు ఎంతమందిని ఆత్మలను సంపాదించావని, ఎంతమందికి సువార్త ప్రకటించావని. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన చేయండి. ప్రకటన చేయాలంటే మైకే ఉండాల్సిన పని లేదు. ప్రకటన చేయాలంటే వేదికలు ఎక్కాల్సిన పని లేదు. ప్రకటన చేయాలంటే నీవు వ్యక్తిగతంగా దేవుని పట్ల చేసిన కార్యాలు చెప్పి రక్షణ సువార్తను ప్రకటించడమే. నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ కుటుంబస్తులకు, నీ భర్తకి, నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పాలి. దావీదు భక్తుడు అన్నాడు, నేను తల నెరిసిపోయి వృద్ధుని అయిపోయేంత వరకు కూడా నన్ను విడిచిపెట్టబాకయ్యా, ఎందుకంటే నేను నీ సేవ చేయాలని ఆశపడుతున్నాను. నిజంగా నాకు కూడా అలాగే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు మరలా చెప్తున్నాను. ఈ లోకంలో నాకు ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు. నాకు ఆస్తులు అంతస్తుల కోసం మీరు నాకు ప్రార్థన చేయాల్సిన పని లేదు. నా కొరకు ఒకటే ప్రార్థన చేయండి. నేను దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. అంతేకాకుండా అనేకులను దేవుని కొరకు సేవకులను సిద్ధపరచాలి. అంతేకాకుండా చచ్చేంత వరకు ఏ జబ్బు అనారోగ్యాలు లేకుండా దేవుని సేవ చేయాలి. ఇవి ప్రార్థన చేయండి. యేసయ్యా, మీ సేవకుడికి అది ఇది నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ ఇల్లు ఉన్నా చాలు, ఈ చిన్న ఇల్లు. ఎందుకంటే నా హృదయంలో చాలా రకాలైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను సంఘమా, మరలా చెప్తున్నాను, రోజు నా కొరకు ప్రార్థన చేయండి. అయితే నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నేను దేవుని కొరకు చచ్చేదాకా సేవ చేయాలని ప్రార్థన చేయండి. ఇంకో కోరిక కూడా మీకు చెప్పాను, ఇంటి దగ్గర నేను చనిపోకూడదు, ఎక్కడ చనిపోకూడదు, సేవ చేస్తూనే చనిపోవాలి. యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తూనే చనిపోవాలి. పులిపీటి దగ్గర వాక్యం చెప్తూనే చనిపోవాలి, లేదా ఆయన సేవలు చనిపోవాలి. అంతకుమించి నా భాగ్యం ఏది లేదు. కానీ జబ్బు వచ్చి మాత్రం నేను చనిపోకూడదు. అదొక్క ప్రార్థన చేయండి. మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. భక్తుడికి అలాంటి కోరిక ఉంది. నీకు నాకు కూడా అలాంటి కోరికలు ఉండాలని ఆశపడుతున్నాను. మరొక 4వ కోరిక నేను మీ ముందు ఉంచాలని తలంచుచున్నాను.
ఒకటో కోరిక చెప్తారా? ఒకటి, నెంబర్ 1, జీవిత కాలం అంతా యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతించాలని ఆశ, కీర్తనలు పాడుతూ స్తుతించాలి. రెండవ కోరిక, ఆయన ఆలయంలో జీవిత కాలం అంతా గడపాలని, ఆయన మందిర ఆవరణాలు చూడాలని రెండవ కోరిక. మూడవ కోరిక, ఆయన తెల్లనరిసి వృద్ధుడనేంత వరకు, ముసలితనం వరకు కూడా దేవుని సేవ చేయాలని ఆశ. నాలుగో కోరిక, కీర్తన గ్రంథం 66 అధ్యాయం 16 వచనాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. కీర్తన గ్రంథం 66, సామ్స్ చాప్టర్ 66 వర్స్ 16. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఏం చేయాలని? వినిపించాలని. ఇది కూడా సేవకు సంబంధించింది. ఓ దేవుని బిడ్డలారా, మీరందరూ వచ్చి నా ప్రభు చేసిన కార్యాలు, అంటే కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఒక హృదయ స్థితి ఆయనకు ఉంది. చాలా మంది జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కొంతమందిని స్వస్థపరుస్తున్నాడు, కొంతమందికి ఆర్థిక పుష్టిని ఇస్తున్నాడు, కొంతమందికి మంచి కుటుంబ జీవితాన్ని ఇస్తున్నాడు, దినదినం కాపాడుచున్నాడు. కార్లు, వాహనాలు, మరి వస్తువులు, గృహాలు, ఎన్నో రకాల మేలులు చేస్తున్నాడు. కానీ నీ నుండి ప్రభు ఆశిస్తుంది ఏంటంటే, ఆ ప్రభు నీకు ఏ మేలైతే చేశాడో దాన్ని పంచుకోవాలి. భక్తుడు అదే ఆశపడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, మీరందరూ వచ్చి నేను చెప్పే మాటలు ఆలకించండి. ఆ ప్రభు నా కొరకు చేసిన కార్యములను నేను మీకు వినిపించదను. ప్రభు చేసిన కార్యాలు చెప్తాను. చాలా మంది అస్సలు చెప్పరు. స్వస్థతలు పొందుకుంటారు, ఎన్నో మేలు పొందుతారు. ఒక చిన్న సాక్ష్యాన్ని కూడా రాసేవారు దేవునికి. ఎంత కృతజ్ఞత లేని వారండి. మీరు థ్యాంక్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఒక వస్తువు నీకు ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్తే ఇంకొక వస్తువు ఇవ్వాలని ఆశపడతారు. 10 రూపాయలు మీకు ఎవరైనా సహాయం చేసినప్పుడు థ్యాంక్స్ అండి, సమయానికి ఆదుకున్నారంటే ఆయన ఇంకొక 10 ఇంకోసారి ఇస్తాడు. నువ్వు కూడా ప్రభుకి స్తుతులు చెప్పండి. ఆ స్తుతిలో భాగం ఏంటంటే దేవుడు చేసిన మేలులను దేవుని బిడ్డలతో, అన్యులతో, క్రీస్తుని ఎరగని వారితో పంచుకోవాలి. నువ్వు పంచుకుంటున్నావా? ఏమండి, అందుకే ఒక స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ, ఆమె దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలన్నీ ఊరి వారందరికి చెప్పేసింది. కాబట్టి నీవు కూడా అలాగ చెప్పాలి అని ప్రభు నామమున తెలియచేస్తున్నాను. 5వ విషయాన్ని చెప్తాను, ఎందుకంటే టైం కూడా అయిపోతా ఉంది కనుక 5వ విషయంలోకి మనం వద్దాం. కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1వ వచనం. 132 1వ వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకునుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుని మొక్కుబడు చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీద కెక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. అదండి ఆయన కోరిక. ఏంటి? దేవుని కొరకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేయాలి. ఏ స్థలం? ఒక నివాస స్థలం. అంటే మందిరానికి ఒక స్థలం ఉందా చాలా మందికి ఆ కోరికలో? వీళ్ళారా, నేను ఎవరిని విమర్శించట్లేదు, వేరే సేవకులను తక్కువగా నేను చేసి మాట్లాడట్లేదు. కానీ కొంతమంది 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, నాకు తెలిసిన స్నేహితులు హైదరాబాద్లో కూడా ఒక అతను ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. కానీ ఒక్క స్థలం దేవుని కొరకు సంపాదించి ఒక్క పూట భోజనం మానుకొని నీ లగ్జరీ జీవితానికి ఉపయోగించే ఖర్చు మానుకొని దేవుని కొరకు ప్రక్కన పెట్టి ఒక స్థలం నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? భక్తులు చూసావు ఎలాంటి ఆశ? యాకోబు దేవునికి నేను ఒక స్థలం చూసేంత వరకు
నేను నా మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర కూడా రానేనన్నాడు. దేవుని బిడ్డలారా, నాకు చాలా దుఃఖం. కొంతమందికి నేను చెప్పాను, అయ్యా దేవునికి ఒక మందిరం కట్టండి, ఒక స్థలం తీసుకుని మందిరం కట్టండి. కొంతమంది సరే దేవుడే వాళ్ళని చూసుకుంటాడు, నేను ఎవరిని విమర్శించట్లేదు. కానీ నేను భక్తునని చెప్పట్లేదు కానీ ఒక మాట చెప్తాను. నేను చచ్చేదాకా దేవుని కొరకు స్థలాలు మందిరాలు కట్టాలని ఆశపడుతున్నాను. మీకు ఇష్టమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. ఇంక వేరే ఆశ లేదు ప్రియ దేవుని బిడ్డారా. ఆశ అంతా ఆయనే నా ఆశ. ఎందుకంటే మొదట నా నీతిని, నా రాజ్యముని వెదకుడి, అంతేనండి. కట్టుకోవడానికి బట్ట లేదు, నాకు తొడుక్కోవడానికి చెప్పులు లేవు. ప్రభు ఈ స్థితి ఇచ్చాడు. ఇంకా ఆయన కోసం నేను ఏదైనా చేయడానికి నేను ఎందుకు వెనుకాడాలి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను కావాలని నా గురించి చెప్పుకోవడానికి ఈ మాటలు నేను తీయలేదు. ఇవి చెప్తానని కూడా నేను అనుకోలేదు. నేను ముందుగా ప్రిపేర్ కాలేదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నా కొరకు ప్రార్థన చేయండి. నేనైతే తెలియక ఒక 10 మందిరాల కోసం ప్రార్థన చేశాను, తెలియక చేశాను. నా అవిశ్వాసాన్ని బట్టి క్షమించండి. 10 కాదు, ఎన్నో కట్టాలి దేవుని కొరకు. ఎందుకంటే మందిరాలు ఉన్నాయి, మనందరం రక్షణ పొందాం. అలాంటి మందిరాలు ఎన్నో ఈ లోకంలో కట్టాలి. మనం సరైన సేవ లేని స్థలాలు, సేవ ఉన్నా సరైన నడిపింపు లేని పరిస్థితులు, భక్షించే పాస్టర్లు, రకరకాల పద్ధతులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాళ్ళందరికంటే శ్రేష్ఠులు అని చెప్పట్లేదు, కానీ ఒక పాట పాడినట్టుగా కొంతైనా చేద్దాం దేవుని కొరకు, కొంతైనా మన వంతు చేద్దామని ఆశ. కాబట్టి దావీదు గారికి 5వ కోరిక ఏంటి చెప్పండి? 5వ కోరిక దేవుని నివాస స్థలానికి, దేవుని కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయడం. ఆయన మందిరం కోసం అలాగే చేశాడు. ఆయన ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఒక మంచి మందిరం కట్టడానికి ఎంతో సమకూర్చాడు. కట్టే సమయానికి ప్రభు అన్నాడు, దావీదు నువ్వు కట్టొద్దు, నీ కుమారుడు కడతాడు. దేవుడు సమకూర్చడానికి ఇష్టపడ్డాడు. దావీదు భక్తుడు సమకూర్చాడు దేవుని స్థలం కొరకు. సమకూర్చినప్పుడు దావీదు గారు ఇష్టపడ్డారు సమకూర్చడానికి. దేవుడు కూడా అంగీకరించాడు, కానీ మందిరం కట్టడానికి మాత్రం అంగీకరించలేదు. ఏదేమైనా ఆయన దేవునికి ఒక స్థలం చూశాడు, దేవుని మందిరం కొరకు సమకూర్చాడు సామగ్రి. తన కుమారుడు ఒక ప్రపంచంలోనే శ్రేష్టమైన మందిరాన్ని కట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన శ్రేష్ఠుడు, ఆయన కొరకు శ్రేష్టమైన సేవ మనం చేద్దాం. భక్తుడు ఒక మాట అన్నాడు, బాగా గుర్తు చేసుకోండి. యేసు ప్రభువారు బాప్తిస్మం పొందటానికి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోహాను ఒక మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా పర్వాలేదు, కానీ ఆయన కార్యాలు ఘనంగా జరగాలి. తర్వాత లాస్ట్ 5 అన్నాను. ఇంకొక పాయింట్ నా ముందు ఉంచాడు దేవుడు. ఇదొక్కటి నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇక్కడే కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 66:15. పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులను అర్పించదను, ఎద్దులను మేకపోతులను అర్పించదను. అంటే దేవునికి అర్పణలు చెల్లించదను. ఈ అర్పణల గురించి చాలా స్థలాల్లో దావీదు గారు చెప్పాడు. ఇప్పుడు కనపడింది కాబట్టి నేను మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి అర్పణలు అర్పించడం కూడా ఒక మంచి కోరిక దావీదు గారికి. చాలా మంది దేవుడి నుంచి ఆశిస్తారు, కానీ దేవునికి ఏది ఇవ్వరు. వాస్తవానికి నువ్వు ఏది ఇచ్చినా దేవునికి అది నీది కాదు. ఆయన ఇచ్చిన దాంట్లో కొంత నువ్వు ఇస్తున్నావు అంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గారు ఎలాంటి త్యాగపరుడు తెలుసా? ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తా. మీ అందరికి తెలిసిందే, దావీదు గారు రాజు అయిన తర్వాత మందస్సాన్ని తీసుకుని మందస్సం కొరకు ఏర్పాటు చేయబడిన స్థలానికి మందస్సాన్ని తీసుకుని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేటప్పుడు 6 అడుగులకు వచ్చి ఒక ఎద్దుని, ఒక పొట్టేలుని, అలాగా ఇంకా కొన్ని నాకు జ్ఞాపకం లేవు, అలాగ అర్పించాడు. 6 అడుగులు. ఎంత కష్టమో చూడండి. అంటే దేవుని మీద ఉన్న ఆయనకున్న ఆ భక్తి ఆయనకు త్యాగం నేర్పించింది. దేవుని ప్రేమ, దేవుని మీద ఉన్న గౌరవం, ఆయన రక్షణ త్యాగం తెలియని వాళ్ళకి త్యాగం తెలియదు.
సిలువ త్యాగం తెలిసిన వారు, రక్షణ త్యాగం తెలిసిన వారు, ఆయన ప్రేమ తెలిసిన వారు, భక్తులు రుచి తెలిసిన వారికి త్యాగం అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని కొరకు అర్పణలు అర్పించే వారికి ఉండాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమైన అర్పణ ఏంటంటే నీవు అర్పించుకో దేవునికి, నీ హృదయాన్ని అర్పించు. తర్వాత దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు అర్పించవలసినవి అర్పించు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన.